హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ మన ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్ స్టార్టింగ్నే ఒక పజిల్ అయితే ఇచ్చారనమాట. ఓకే, సో ఏంటి ఆ పజిల్ అంటే, ఒక క్వీన్ ఉన్నారు రత్నమంజరి, ఆమె ఒక విల్ రాశారనమాట. ఓకే, టు డిస్క్రైబ్ హర్ ఫార్చ్యూన్ ఆఫ్ రత్నాస్ అంటే ప్రెషియస్ స్టోన్స్, రత్నాలు ఉంటాయి కదా, అండ్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఎ పజిల్, ఒక పజిల్ అనేది ఇచ్చారు. హర్ సన్ కుమార్ వర్మ అండ్ దేర్ 99 రిలేటివ్స్ వేర్ ఇన్వైటెడ్ టు ది రీడింగ్ ఆఫ్ హర్ విల్. సో మొత్తము వాళ్ళకి 99 రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ సన్ కుమార్ వర్మ కూడా వచ్చారు. షీ వాంటెడ్ టు లీవ్ ఆల్ ఆఫ్ హర్ రత్నాస్ టు హర్ సన్. జనరల్గా ఎవరైనా కానీ మొత్తం వాళ్ళ అబ్బాయికే ఇవ్వాలనుకుంటారు కదా, తను కూడా అలానే అనుకున్నారు. బట్ షీ న్యూ దాట్ ఇఫ్ షీ డిడ్ సో ఆల్ ది రిలేటివ్స్ వుడ్ పేస్టెడ్ కుమార్ వర్మ ఫర్ ఎవర్. ఒకవేళ ఆవిడ అలా చేస్తే రిలేటివ్స్ అందరూ ఎప్పటికీ కూడా కుమార వర్మని పీడిస్తూ ఉంటారు ఆ ఆస్తి కోసం, ఆ రత్నాల కోసమని ఆవిడ అనుకుందనమాట. షీ హోప్డ్ దట్ షీ హ్యాడ్ థాట్ హిమ్ ఎవ్రీథింగ్ హీ నీడెడ్ టు నో అబౌట్ సాల్వింగ్ పజిల్స్. అయితే ఆవిడ నమ్మింది ఏంటంటే, వాళ్ళ అబ్బాయికి ఆ పజిల్ సాల్వ్ చేయడానికి అన్నీ కూడా తను నేర్పించింది అని. షీ లెఫ్ట్ ద ఫాలోయింగ్ నోట్ ఇన్ హర్ విల్. అయితే ఇలా విల్లులో ఇలా రాస్తుందనమాట. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ పజిల్. ఇఫ్ ఆల్ 100 of you answer it at the same time, you will share the ratnas equally. సో నేను ఒక పజిల్ ఇచ్చాను, మీ 100 మంది కూడా ఆన్సర్ ఒకేసారి చెప్తే అవి అందరికీ ఈక్వల్గా వస్తాయి. లేదు, హౌఎవర్ ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ వన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, యూ విల్ గెట్ టు కీప్ ద ఎంటైర్ ఇన్హెరిటెన్స్ టు యువర్ సెల్ఫ్. లేదు, ఫస్ట్ ఎవరో ఒకళ్ళు సాల్వ్ చేస్తే మొత్తం రత్నాలన్నిటినీ కూడా వాళ్ళకే తీసుకోవచ్చు అని చెప్పింది. సో గుడ్ లక్ అని రాసేసింది అనమాట. అదే ఉండింది ఆవిడ విల్లో. Okay, so the minister took Kumar Varma and his 99 relatives to a secret room in the mansion containing 100 lockers. So minister ఈ 100 మెంబర్స్ని కూడా సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తారు. మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రాసెస్. ద మినిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్ ఈచ్ పర్సన్ ఈజ్ అసైన్డ్ ఎ నంబర్ ఫ్రమ్ 1 to 100. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నారు కదా, 1 2 3 4 అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చేస్తారు. పర్సన్ 1 ఓపెన్స్ ఎవ్రీ లాకర్. ఫస్ట్ వాడు అన్నీ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ పర్సన్ 2 టాగిల్స్ ఎవ్రీ సెకండ్ లాకర్. టాగిల్స్ అంటే ఏంటి? ఓపెన్ అయి ఉంటే క్లోజ్ చేయడం, క్లోజ్ అయి ఉంటే ఓపెన్, అంటే టు చేంజ్ ఇట్స్ కండిషన్ అనమాట. ఓకే, దాని సిచ్యువేషన్ మారుస్తాడు. అంటే ఎవ్రీ సెకండ్ లాకర్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ 2 మల్టిపుల్స్. ఓకే, అంటే 2 4 6 8 10 12 ఇలా ప్రతి సెకండ్, ఎప్పుడు సెకండ్ చేశాడు మళ్ళీ తర్వాత వేస్తాడు. ఆల్టర్నేట్గా అలాగా ప్రతి సెకండ్ లాకర్ని టాగిల్ చేస్తూ వెళ్తాడు. మళ్ళీ థర్డ్ వాడు ఎవ్రీ థర్డ్ లాకర్ని టాగిల్ చేస్తాడు. ఫోర్త్ వాడు ఎవ్రీ ఫోర్త్ లాకర్. అప్పుడు 100 వాడు 100 ఒక్కటే దానికి వస్తుంది. సో అలా టాగిల్ చేస్తూ వెళ్ళిపోతారు. సో ఇట్ కంటిన్యూస్ అంటిల్ ఆల్ 100 గెట్ దే టర్న్. ఇలా ప్రతి ఒక్కళ్ళు టాగిల్ చేస్తారు. ఇన్ ద ఎండ్ ఓన్లీ సమ్ లాకర్స్ రిమైన్. అయితే లాస్ట్కి వచ్చేసి కొన్ని లాకర్స్ మాత్రమే ఓపెన్గా ఉంటాయి. ద ఓపెన్ లాకర్స్ రివీల్ ద కోడ్ టు ద ఫార్చ్యూన్ ఇన్ ద సేఫ్. అయితే ఏమేం లాకర్స్ ఓపెన్ అయి ఉంటాయో దాంట్లో మళ్ళీ ఇంకొక కోడ్ ఉంటుందన్నమాట. ఓకే, సో అది ఇక్కడ ఇచ్చింది. అయితే ఈ ప్రాసెస్ మనం అర్థం చేసుకో. బిఫోర్ ద ప్రాసెస్ బిగిన్స్, కుమార్ వర్మ రియలైజెస్ దట్ హీ ఆల్రెడీ నోస్ విచ్ లాకర్స్ విల్ బి ఓపెన్డ్ ఎట్ ద ఎండ్. అయితే ప్రాసెస్ బిగిన్ అవ్వకముందే ఏ లాకర్స్ మాత్రమే ఓపెన్ అయి ఉంటాయి అనేది కుమార్ వర్మ తెలుసుకున్నాడు. హౌ డిడ్ హీ ఫిగర్ ఇట్ అవుట్ ద ఆన్సర్ అంటే, ఇక్కడ ఒకటే అమ్మా, ఇప్పుడు ఒకటి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 6th లాకర్ ఉందనుకోండి, దాని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టైమ్స్
టాగిల్ చేయబడుతుంది. అంటే ఫస్ట్ ఓపెన్, తర్వాత క్లోజ్, తర్వాత మళ్ళీ ఓపెన్, తర్వాత క్లోజ్. అంటే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకే. So before the process begins, Kumar Verma realizes that he already knew which locker will be opened at the end. How did he figure it out the answer? ఇక్కడ హింట్ ఏంటంటే ఫైండ్ అవుట్ హౌ మెనీ టైమ్స్ ఈచ్ లాకర్ ఈజ్ టాకెడ్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ 3 ఉండింది, దాని ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3. నెంబర్ 4 ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 4. ఫ్యాక్టర్స్ అంటే ద నెంబర్స్ విచ్ విల్ డివైడ్ ద గివెన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. ఇచ్చిన నెంబర్ని కంప్లీట్గా డివైడ్ చేసే నెంబర్స్. 6 ఉండింది, 1, 2, 3, 6. ఇక్కడ ఇది ఓపెన్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇది ఓపెన్ క్లోజ్ ఓపెన్, ఇదైతే ఓపెన్లో ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. సో ఇది ఓపెన్ క్లోజ్ ఓపెన్, లాస్ట్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటే అవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నవి మాత్రమే ఓపెన్ అవుతాయి. సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే దేనికి ఉంటాయి అంటే స్క్వేర్స్కి ఉంటాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దేనికి ఉంటాయి, స్క్వేర్స్కి. చూడండి 1, 1, నెక్స్ట్ 4 కదా. సో 1, 2, 4 ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 9, 1, 3, 9. నెక్స్ట్ 16, 1, 2, 4, 8, 16. నెక్స్ట్ 25, 1, 5, 25. చూసారా మీరు, అన్నీ కూడా 1, 3, 3, 5, 3. ఇవన్నీ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఫస్ట్ ఓపెన్ అవుతుంది, ఇంకా అది ఎవరు టచ్ చేయరు కదా, అది ఓపెన్లోనే ఉంటుంది. ఓపెన్ క్లోజ్ ఓపెన్ అలాగా. సో అన్నీ ఇలా ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నవి మాత్రమే లాస్ట్లో ఓపెన్ అయి ఉంటాయి. అంటే ఏంటి, లాస్ట్లో ఓపెన్ అయి ఉండేవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. ఇవి మాత్రమే ఓపెన్ అయి ఉంటాయి. ఓకే. సో వీటిల్లో మళ్ళీ మనకి ఇంకొక కోడ్ వస్తుంది, ఇంకొక హింట్ ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా. సో ఇదంతా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనమాట. డస్ ఎవ్రీ నెంబర్ హ్యావ్ అన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే నో. ఇప్పుడే మనం చూసాం కదా, ఇక్కడ ప్రతిదానికి ఈవెన్ ఏమి ఉండవు, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వి సీ ఇన్ సమ్ కేసెస్ లైక్ ఇదంతా ఓకే. సో లాస్ట్కి మనకి ఓపెన్ అయి ఉండింది ఏంటి, స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. సో రైట్ ద లాకర్ నంబర్స్ దట్ రిమైన్ ఓపెన్. లాకర్ నెంబర్స్ ఓపెన్లో ఉన్నవి ఏంటి, 1, 4, 9, 16, 25, 6, 6 36, 7, 7 49, 8, 8 64, 9, 9, 81 and 100. So can you use this insight to find more number with an odd number of factors? For instance, 36 has factors. Odd number of factors. ఈ క్వశ్చన్ కూడా ఇదేనా, అన్ని ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్సే ఉంటాయి. సో రాసాము. కుమార్ వర్మ ఇమీడియట్లీ కలెక్ట్స్ వర్డ్ క్లూస్ ఫ్రమ్ దీస్ 10 లాకర్స్. ఈ 10 లాకర్స్లో వర్డ్ క్లూస్ ఉన్నాయన్నమాట. ఏముందంటే ద పాస్కోడ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫస్ట్ 5 లాకర్ నంబర్స్ దట్ వర్ టచ్డ్ ఎగ్జాక్ట్లీ ట్వైస్. ఎగ్జాక్ట్లీ ట్వైస్ టచ్ చేసిన ఫస్ట్ 5 లాకర్ నంబర్సే పాస్కోడ్ అని. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ట్వైస్ టచ్ చేయడం అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు 2 ఉంది, ఫ్యాక్టర్ 1, 2. 3 ఉండింది, ఫ్యాక్టర్ 1, 3. 5 ఉండింది, ఫ్యాక్టర్ 1, 5. అంటే ఇవి ఈ టేబుల్లోనే వస్తాయి, ఇంకా వేరే నెంబర్స్ వీటిని డివైడ్ చేయలేము. 7 ఉండింది, 1, 7. అట్లాగే ఇప్పుడు 11 ఉండింది, 1, 11. ఓకే. ఇక్కడ 4 ఉండింది, 1, 2, 4. 6 ఉండింది, 1, 2, 3, 6. సో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, అలా కాకుండా ఎగ్జాక్ట్లీగా ట్వైస్ ఉన్నవి ఫస్ట్ 5 ఇవేనా. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్.
ఓకే. సో ఇది పాస్‌కోడ్. సో ఈ పాస్‌కోడ్ కలెక్ట్ చేసుకుని వెంటనే ట్రెజర్ అనేది తీసుకున్నాడనమాట. The lockers that are toggled twice are the prime numbers, since each prime number has 1 and the number itself has factor. So the code is 235711.